బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి గేట్ల ఎత్తివేత ప్రతి గంటకు ఒక 2 గేట్లను ఎత్తివేస్తూ వస్తున్నారు. ఇప్పటికైతే 16 గేట్లను 5 అడుగుల మేర ఎత్తినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. నాగార్జున సాగర్ని ఈరోజు నిన్న మనం చూస్తూ ఉంటే ఇక శ్రీశైలంకు సంబంధించినటువంటి హడావిడి అయితే మనం చూడడం జరిగింది. శ్రీశైలం భారీ ఎత్తున దాదాపుగా పూర్తి స్థాయి నిండుకుండలా మారినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు నాగార్జున సాగర్ వంతొచ్చింది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో 590 టీఎంసీలకు సంబంధించినటువంటి నీటి మట్టం కలిగినటువంటి నాగార్జున సాగర్ ఇప్పటికే 584 అడుగుల వరకు వచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కేవలం 6 అడుగులు మాత్రమే లోతు ఎక్కువగా నిండినట్టు అయితే ఉంటే పూర్తి స్థాయిలో డ్యామ్కే ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. 16 గేట్లను ఇప్పటికే ఎత్తివేయడం జరిగింది. 16 గేట్లను కూడా 5 అడుగుల మేరనైతే ఎత్తివేయడం జరిగింది. భారీగా ఇన్ఫ్లో ఉండడం కూడా దానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇన్ఫ్లో చూసినట్టయితే ఉంటే 3,74,713 క్యూసెక్లకు సంబంధించినటువంటి ఇన్ఫ్లో కనబడతా ఉంది. అలాగే అవుట్ఫ్లోకి సంబంధించి 1,63,220 క్యూసెక్లకు సంబంధించినటువంటి అవుట్ఫ్లో కూడా కనబడతా ఉంది. ఇన్ఫ్లో ఎక్కువగా ఉంది, అవుట్ఫ్లో తక్కువగా ఉంది. గేట్లను ప్రతి గంటకు ఒక 2 గేట్లను తెరుస్తూ వస్తూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 రోజుల కింద నాగార్జున సాగర్కు సంబంధించినటువంటి గేట్లను ఎత్తినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక నాగార్జున సాగర్కు సంబంధించినటువంటి గేట్ల ఎత్తివేత సమయంలో భారీగా చూపర్లు అక్కడికైతే చేరుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి జలకళను చూసి ఆనందపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైలంకి ఎట్లయితే జనాలు పోటెత్తుతారో సేమ్ అదే విధంగా నాగార్జున సాగర్కి సైతం పోటెత్తుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మనము తొలి వెలుగు స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకవైపు శ్రీశైలం, మరొక వైపు నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం అయితే చూడొచ్చు. ఇక పూర్తి స్థాయిలో నీటి నిల్వకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది. 294.55 టీఎంసీలకు సంబంధించినటువంటి నీటి మట్టాన్ని అయితే ఇప్పటికీ నిర్ధారించడం జరిగింది. ఇక నీటి మట్టం కూడా పెరుగుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. భారీగా వరద వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు ఇబ్బందులు పడకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీసు అధికారులు కూడా భారీ భద్రతను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి 16 గేట్లను ఇప్పటికే ఎత్తివేసినటువంటి సందర్భాన్ని తొలి వెలుగు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ కూడా చూడొచ్చు. ఒకసారి మా ప్రతినిధి నాగార్జున సాగర్ వద్ద ఉన్నారు. నాగార్జున సాగర్ వద్ద ఉన్నటువంటి మా ప్రతినిధి శ్రీశైలంతో మాట్లాడదాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. మొత్తానికి ఒకవైపు శ్రీశైలం. నమస్తే శ్రీశైలం. నమస్తే శ్రీనివాస్. నాగార్జున సాగర్ గేట్లు ఇప్పటి వరకు ఎన్ని ఎత్తారు? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? దాదాపుగా 16 గేట్లు ఎత్తారు. గంటకు కూడా వాటర్ ఫ్లోని బట్టి గేట్లు ఓపెన్ చేస్తూ పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు శ్రీశైలం నుంచి వాటర్ అధికంగా వచ్చినటువంటి సందర్భంలో ఏదైతే కూడా నాగార్జున సాగర్ నీడుకుండలా మారడం, సో దాంట్లో భాగంగానే నాగార్జున సాగర్ గేట్లు ఎత్తు వస్తా ఉన్నారు. ఓవైపు శ్రీశైలం, మరోవైపు నాగార్జున సాగర్, ఈ 2 ప్రాజెక్టులు కూడా మొదటగా శ్రీశైలం ప్రాజెక్టు దాదాపు 10 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. అనంతరం ఆ ఫ్లో అంతా కూడా నాగార్జున సాగర్ చేరుకోవడం, నాగార్జున సాగర్ గేట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది నాగార్జున సాగర్ నిండుకుండలా మారిన తర్వాత. సో ఈ నేపథ్యంలో కొంత పర్యాటకుల తాకిడి అయితే ఎక్కువగా మనకు శ్రీశైలం వైపు, ఇటు నాగార్జున సాగర్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు వైపుగా భారీ స్థాయిలో ఉన్నాయి. మొన్న 2 రోజులు కూడా సాటర్డే, సండే 2 డేస్ కూడా పర్యాటకులు చాలా మంది కూడా ప్రకృతిని ఆస్వాదించడానికి, శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించడానికి భారీగా తరలినటువంటి దృశ్యాలు మనం చూస్తాం. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోవడం, పోలీసులు దానికి సంబంధించి కొంత నియమ నిబంధనలు కూడా కండిషన్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ వద్ద కూడా కొంత శ్రీశైలం కాల్ అన్ఫార్చునేట్లీ కట్ అవుతున్నటువంటి సందర్భం. మరొకసారి శ్రీశైలం టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది, మాట్లాడండి. అదే పర్యాటకుల తాకడి అయితే మనకు బాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పడుతున్నటువంటి వర్షాలకు పైనుంచి బాగా వాటర్ ఫ్లో రావడము, శ్రీశైలం ప్రాజెక్టు, అనంతరం నాగార్జున సాగర్ ప్రాజెక్టు, సో ఇలా వరుసగా ప్రాజెక్టులు అయితే కూడా నిండు కుండలా మారుతున్నటువంటి సిచ్యువేషన్
మనం చూస్తా ఉన్నాం. గతంలో వర్షాలు పడక ఎక్కడికక్కడ ప్రాజెక్టులు ఎండిపోయినటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఇప్పుడు అలా కాదు. వర్షాల నేపథ్యంలో భారీ స్థాయిలో వర్షాలు పడి పైనుంచి వాటర్ ఫ్లో వస్తూ అటు కర్ణాటక ఇతర ప్రాంతాల నుంచి కూడా బాగా వర్షాలు పడడంతో వాటర్ ఫ్లో పెరగడం అనేది గ్రౌండ్ లెవెల్లో కూడా వాటర్ పెరుగుతా ఉన్నటువంటి పరిస్థితి. కొంత మరోవైపు అన్నదాతల కళ్ళల్లో కూడా ఆనందం కనిపిస్తోంది. ఇటు సాగర్ నిండడము, ఈ సాగర్ కు ఎడమ కుడి వైపులో ఉన్నటువంటి రైతన్నల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ ఉంటేనే అక్కడ ఉన్నటువంటి భూమి అంతా కూడా సాగవుతోంది కాబట్టి ఇటు రైతన్నల కళ్ళల్లో ఆనందంతో పాటు మరికొంతమంది పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదించేటువంటి యువకులు కావచ్చు, ఇక ఫ్యామిలీలన్నీ కూడా ఒక ట్రిప్ అయితే నాగార్జున సాగర్ వైపు, శ్రీశైలం వైపు వాళ్ళు టూర్ ప్లాన్ చేస్తా ఉన్నారు. వీకెండ్ లో కావచ్చు, ఇతర డేస్ లో టూర్ ప్లాన్ చేసుకొని ఆ యొక్క జలపాతాలని ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ప్రాజెక్టు గేట్లు ఓపెన్ అవడంతో ఆ వాటర్ ఫ్లోను వాళ్ళు ఆ సీనరీని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. శ్రీనివాస్, 590 అడుగులకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అది. ఇప్పటికే 584 అడుగుల వరకు వాటర్ రావడం జరిగింది. కేవలం 6 అడుగులు మాత్రమే ఇంకా వెల్త్ అయితే కనబడతా ఉంది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇంకా ఇన్ఫ్లో అనేది ఎక్కువగా ఉంది, అవుట్ఫ్లో తక్కువగా ఉంది. పూర్తి స్థాయిలో అధికారులు ఎలాంటి పరిస్థితిని అక్కడ చక్కదిద్దుతున్నారు? అటు శ్రీశైలం ప్రాజెక్టు గాను, ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు గాను, ఏ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ వాటర్ ఫ్లోకి సంబంధించినటువంటి లెవెల్స్ ని తనిఖీ చేస్తా ఉన్నారు. ఒకవేళ ఇన్ఫ్లోను అవుట్ ఫ్లోను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నటువంటి వాటర్ ని కిందికి వదలడాన్ని వాళ్ళ అధికారులు అయితే ఎప్పటికప్పుడు కూడా సిన్సియర్ గా వాళ్ళు కొంత ఫోకస్ చేస్తూ ఆ ఫ్లోను వాళ్ళు చెక్ చేస్తా ఉన్నారు. వాటర్ లెవెల్ అంటే ఒకవేళ పైకి పెరగకుండా కేవలం మినిమం ఏ స్థాయిలో ఉండాలన్నటువంటి ఆ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి సేఫ్టీ అథారిటీస్ బట్టి, సేఫ్టీ లెవెల్స్ ను బట్టి డ్యామ్ కు సంబంధించినటువంటి అధికారులు అయితే మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేకుండా ఆ నిండు కుండలమైనటువంటి సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, సో వస్తున్నటువంటి ఆ ఇన్ఫ్లోను బ్యాలెన్స్ చేస్తూ అవుట్ ఫ్లోను కిందికి వదులుతున్నటువంటి సందర్భం. ఇక నాగార్జున సాగర్ కు వస్తున్నటువంటి ఇన్ఫ్లోను ఓవైపు ఆ లెవెల్ ను బ్యాలెన్స్ చేస్తూ కిందికి వాటర్ వదులుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా, ఎటువంటి వాటర్ లెవెల్ పెరగకుండా జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ శ్రీశైలం. ఇది పరిస్థితి. మొత్తం 26 గేట్లు ఉండగా ఇప్పటికే 16 గేట్లను అయితే ఎత్తివేయడం జరిగింది. రేపు ఉదయం వరకు 20 నుంచి 22 గేట్ల వరకు కూడా ఎత్తడానికి అయితే అవకాశం కనబడతా ఉంది. మొత్తం ఇన్ఫ్లో అనేది ఎక్కువగా ఉండడము, అవుట్ఫ్లో తక్కువగా ఉండడం కూడా దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. అవుట్ఫ్లో పెరగాలి అంటే ఖచ్చితంగా గేట్లను ఎత్తివేయాల్సినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. భారీగా వరద నీరు నాగార్జున సాగర్లోకి వస్తున్నటువంటి సందర్భాన్ని మనం తొలి వెలుగు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. ఒకవైపు శ్రీశైలం, మరొక వైపు నాగార్జున సాగర్ రెండు కూడా పర్యాటకులను అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులను, రైతాంగాన్ని ఒక రకంగా ఆనందంగా ఉండే విధంగా చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకవైపు ఇన్ఫ్లో పెరగాలి, ఇన్ఫ్లో తగ్గాలి, అలాగే అవుట్ఫ్లో పెరగాలి అంటే మాత్రం గేట్లు ఎత్తివేయడమే తథ్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికి 16 గేట్లు అయితే ఎత్తివేయడం జరిగింది. 26 గేట్లు ఉండగా 16 గేట్లను మాత్రమే ఎత్తివేయడం జరిగింది. మిగిలినటువంటి 10 గేట్లలో 3-4 గేట్లను మరొక గంట 2 గంటల్లోనే ఎత్తివేయచ్చు అనేటువంటి సమాచారం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా ఎవరైనా చూడడానికి వెళ్ళినటువంటి ప్రజలు ఉంటే మాత్రము వారి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఖచ్చితంగా నీటి యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది, దాని యొక్క ఫ్లోను తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా క్షేమంగా అక్కడ ఉన్నటువంటి పర్యాటకులను ఎంజాయ్ చేసి రావాలి తప్ప అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాలకు దూరం అయ్యేటువంటి పరిస్థితులు తెచ్చుకోకూడదని చెప్పేసి అయితే తొలి వెలుగు కోరుకుంటా ఉంది. ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి అన్ని నియమ నిబంధనలను పోలీస్ అధికారులు అలాగే డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి అన్నింటినీ కూడా నియమ నిబంధనలు పాటించి మన యొక్క పర్యటనలు ఉండాలి తప్ప ఎవరికి ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉండకూడదని చెప్పేసి తొలి వెలుగు అయితే హితవు పలుకుతా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.